ఇంకొకటి చెప్తానండి, ఒక కామన్ మ్యాన్కి, ఒక భక్తుడికి నేను చెప్పే మాట ఒక్కటే. 319 రూపాయల లెక్కన వీళ్ళు రివర్స్ టెండరింగ్లో టెండర్ వచ్చిందని నేను చూడడం జరిగింది. ఓకే, దీనికి వాళ్ళు చెప్పే ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ప్లీజ్, ఒక ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయల కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతున్నావు, రాగి బిందె అని అమ్ముతున్నావు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తలలో తెలివి ఉండే ఆలోచనేనా? ఇది మనిషికి ఆలోచించాల్సిన పని ఉందా? ఐ విల్ షో ఇట్ ది ప్రైస్ ఆఫ్ ఎనిమల్ ఫ్యాట్ పిగ్ ఆయిల్ ఇన్ ది కంట్రీ. దెన్ ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. ఐ విల్ షో ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ఒక రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేటు అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. You can take it. You can zoom it. This is the cost of the animal fat. ఇంతకన్నా ఒక నాన్ సెన్సికల్ విషయాన్ని మీరు ప్రచారం చేసి కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బాధతో మేము ఇచ్చే ఇట్లా చిన్నావా అనిపించి మీకు ఏం లబ్ధి వస్తుందయ్యా చెప్పండి, రాజకీయ లబ్ధి తప్ప. ఇదిగో దిస్ ఈజ్ కాల్డ్ పిగ్ ఆయిల్, పోర్క్ ఫ్యాట్ ఆయిల్, 415 to 1200 రూపీస్ ఏ కిలో. నా నెయ్యి వాల్యూ ఎంతయా? 319 రూపాయలు. దానిలో ఎక్కువ ప్రైస్ కలిపాను. తెలివితో నాకేం తల్లో తెలివి ఉండేవాళ్ళు ఆలోచనేనా? ఇది దుర్మార్గం కదా, మరి అన్యాయం కదా ఇది. ఒక ఎనిమల్ ఫ్యాట్ కలిపారని ఒక ప్రచారం తీసుకొచ్చి కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయడం ఇది సమంజసమేనా మీకు అని అడుగుతున్నా. తలలో తెలివి ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? రాగి బిందులో బంగారు కలుపుతాడా? బంగారు బిందు అని చెప్పి రేటు తీసుకొని రాగి కలుపుతాడు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. కొంతైనా అర్థం చేసుకున్నాం. 1400 రూపాయలు, 450 నుంచి 1450 రూపాయలు కిలో తెచ్చి 319 రూపాయలు కలిపేది మరి అంత కానీ మీ చేసిన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు చెప్పాలి మీకు? ఖచ్చితంగా గౌరవ కోర్టు వారి దృష్టికి తీసుకుపోతాం. ఇది అన్యాయము, అక్రమం వాళ్ళ ప్రచారం అని. కానీ మీరు చేయాల్సినటువంటి అక్రమైనటువంటి దుర్మార్గమైన ప్రచారం ప్రజల్లోకి వెళ్ళిపోయింది కదా. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు, రాగిలో బంగారు కలుపుతాడా? 319 రూపాయలు కిలో ఉంటే 1400 రూపాయలు తెచ్చి కలిపి నేను లబ్ధి పొందుతానా? నాన్ సెన్సికల్ ఆర్గ్యుమెంట్, నాన్ సెన్సికల్ ప్రపోజిషన్. కానీ మీరు ప్రజలకు తీసుకెళ్ళిపోయారే. ప్రజలారా, భక్తులారా, ఒక్కటి గమనించండి భక్తులారా, ఇది నిజమా కాదా, ఇది అబద్ధమా ఒకసారి, ఇంకా కల్తీ ఉంటుందా కాదా ఆలోచన. ఎవడైనా కల్తీ చేస్తాడా? మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇట్ ఈస్ మోర్ కాస్ట్లియర్ దాన్ గీ. ఇది ఎవరైనా కలుపుతాడా? కలిపాడని మీరు ప్రచారం చేస్తారా? వాడు ఒకడు ఉన్నాడు, వాడి పేరుందా? మన నెల్లూరుడా, వాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్, వాడి పేరుందా? పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. కేజెస్ ఇప్పుడు కేజెస్ ఏంద్రే అబ్బా, కేజీ కాకి కావస్తే కా, జాకి జావస్తే జీ, కేజెస్ ఎట్లా నీకు ఆ పోస్ట్ ఇచ్చాడు? వాడు తిక్కలోడైతే నువ్వు డబుల్ తిక్కలోడు కదరా. పంది మాంసం అంట 1400 అంట. వీడికి బాగా తెలుసు. వీడు మొన్న వరకు కనపర్తిపాడులో పందులు మేపేవాడు. ఇక్కడ పందులు మేపేవాడు కదరా నువ్వు కనపర్తిపాడులో. నీకు నీ ఊరు నెల్లూరులో కనపర్తిపాడులో పందులు మేపే ఎదవా, నీకు తెలుసురా కరెక్ట్ గా. నువ్వు ఏది పంది మాంసం ఎంత ఉంటుంది, పంది ఆయిల్ ఎంత ఉంటుంది రేటు? 1600 అంట.
ఒరే పందికి వారు ఎక్కువ ఉంటుందని చెప్తారా? ఎంత వారు? పందిలో ఒక 10-15 కేజీలు వారు ఉంటుంది అంటారు. ఇట్స్ కాల్డ్ ఫ్యాట్. పంది నాయాలా? పంది అదవా? అంటే ఆవు నెయ్యి కన్నా పంది నెయ్యి సూపర్ ఎక్స్పెన్సివా? భలే రేట్ అంట. ఏందిరా రే వాడు? సరే వాడికి చదువు లేదు, సంధ్య లేదు, వాడు ఇటు పేపర్ పెట్టుకొని కూడా చదవలేడు. నువ్వురే ఏజీగా పనిచేసింది ఎదవా, నీకు కూడా బుద్ధిలా? కేజ్ 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 కేజీ 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 అల్లారా, కిలో అనరా ఇంగ్లీష్ రాకపోతే దరిద్రుడా. సో మేము చెప్పేది ఒకటే, చాలా ఫుల్ క్లారిటీతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి తిరుమల టెంపుల్కి హీఈస్ వెల్కమ్. దయచేసి శ్రీమతితో కూతుర్లతో రా, గుండు కొట్టించుకో, నేను హిందూ అని డిక్లరేషన్ మీద సంతకం పెట్టు. రేపటి నుంచి నువ్వు హిందూగానే నువ్వు ఉండాలి, నువ్వు హిందూగానే నడవాలి. అంతేగాని డ్యూయల్ రోలు మేము అటు ఇటు 50-50 అంటే కుదరదు. ఇద్దరు క్రైస్తవ సోదరుని హిందూ సోదరుని మోసం చేసేదానికి లేదు. నువ్వు క్రిస్టియన్వా హిందూవా? మేము నువ్వు క్రిస్టియన్ అంటున్నావు, నువ్వు క్రిస్టియన్ కాకపోతే నువ్వు హిందూ సనాతన ధర్మం నమ్మితే ఒక హిందూగా నడువు అని కూడా మేము మనవి చేస్తున్నాం. కానీ డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సిందే, ఒప్పుకునే ప్రసక్తే లేదు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం, ఆమెన మన ఫరూక్ అబ్దుల్లా ఇంత మంది సంతకం పెట్టినప్పుడు ఈడింకా ఇంతే ఉంటాడు, ఇంతే హైట్. ఇంకా సోనియా గాంధీ పెద్దది, హైట్లో ఉంటుంది పెద్ద. సో మేము చెప్పేది ఒకటే, రైట్. ఇంకొక విషయం కూడా, దయచేసి ఆడ మీరు నడిచేటప్పుడు జై జగన్ జై జగన్ దరిద్రులారా, గోవిందా 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 అని చెప్పండి, అరవంట. జై జగన్ జై జగన్ ఆడిపోయినా మీకు అలవాటు కదా. గోవిందా 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 అనే నామస్మరణనే వినిపియాలి. సంతకం పెట్టాలి, సంతకం పెట్టాల్సిందే.